నమస్తే 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాప్యం జరగచ్చు. ఏ విషయాల్లో స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలి, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలన్న విషయంలో కొంత డిలేనెస్ కావచ్చు. అలాగే జాబ్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి పెండింగ్లో పడిపోవచ్చు. అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఇంకా బెటర్ జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రమోషన్స్ కోసము ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, ట్రాన్స్ఫర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో 4 వారాలు కూడా, సెప్టెంబర్ 4 వారాలు కూడా కొన్ని ఏవో ఆటంకాలు, అడ్డులు, చికాకులు క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ధనుసు రాశి వారికి అదృష్టము ఉన్నది అనిపిస్తూ ఉంటుంది, కానీ చికాకులు, చిక్కులు అన్నది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి, సహకరించే వ్యక్తులు ఉంటారు. అంటే రిలేషన్స్ అన్నీ కూడా చుట్టూ కెరియర్ పరంగా తీసుకున్నట్టయితే రిలేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. అంటే పై అధికారులతో స్నేహ సంబంధాలు కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నా కూడా కొన్ని విషయాలు అంటే హయ్యర్గా ప్రయత్నించే వాటిల్లో ఆటంకాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కొంతవరకు ఫైనాన్షియల్గా అధిక ఖర్చులే కావచ్చు, లేకపోతే రావాల్సిన డబ్బులు రాకపోవచ్చు, లేకపోతే సడన్గా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఒక అనీజీనెస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ మాసంలో ధనుసు రాశి వారికి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు, ఎక్స్పెన్సెస్లో అయిపోయినా కావచ్చు, లేకపోతే రావాల్సింది డిలే అవ్వచ్చు. ఎనీవే ఏదైనా సిచ్యువేషన్స్ అనేవి ఫైనాన్షియల్ విషయాల్లో కొంత అనీజీనెస్, అసౌకర్యంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక కుటుంబ విషయాలు తీసుకున్నట్టయితే ధనురాశి వారికి కొంత రిలేషన్స్ ఎందుకో మాట రావటం వల్ల కొంత కమ్యూనికేషన్, ఏ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు అనమాట, కొద్దిగా గ్యాప్ వచ్చే సిచ్యువేషన్, రిలేషన్స్లో కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. సోదరిమణులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఈ గ్యాప్ 4 వీక్స్లో కూడా ఈ ఒకరు చిన్న మాట కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, గ్యాప్ అనేది పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సెప్టెంబర్ 1st, 2nd వీక్స్ నార్మల్గా ఉంటుంది. ఇక 3rd, 4th వీక్స్ నుంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ వ్యాపారము, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి 3rd and 4th వీక్స్, మోస్ట్లీ 4th వీక్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ధనుసు రాశి వాళ్ళకి. ఇక హెల్త్ కండిషన్స్ 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 1st నుంచి 8th వరకు 1st వీక్ అవుతుంది మనకి సెప్టెంబర్లో, 8 to 16th 2nd వీక్, 16 to 22 3rd వీక్, 22 to 29 4th వీక్. ఈ 4 వీక్స్ కూడా ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉంటాయి. హౌస్ వైఫ్స్ కూడా హెల్త్ కండిషన్స్ బాగుంటాయి. చక్కగా నేర్పుగా వాళ్ళ కుటుంబాన్ని సరిదిద్దుకునే సిచ్యువేషన్సే గృహిణులకు కనపడుతుంది. కానీ ఇందాక చెప్పుకున్నాం, ఒక మాట పట్టింపు వల్ల తల్లిదండ్రులకి పిల్లలకి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి కావచ్చు, ఫాదర్కి సన్కి కావచ్చు, ఈ రిలేషన్స్ కొద్దిగా డిస్టర్బ్డ్గా ఈ 4 వీక్స్ ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ధనుసు రాశి వారికి. కానీ ఇందాక చెప్పుకున్నాము, ఆర్థిక విషయాల్లో శ్రద్ధ వహించండి. సడన్గా ఫైనాన్షియల్గా లాస్ రావచ్చు, ఏదైనా ఎప్పుడైనా లాస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఉండొచ్చు, లేకపోతే మనీ సడన్గా ఖర్చు అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్. ఇంకా జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం జాప్యం అవ్వచ్చు. రైతులకు కూడా కష్టపడిన దానికి కష్టం చేతికి కనిపించకపోవచ్చు 4 వీక్స్లో, అది వస్తుందని తెలుసు. బట్ ఈ మంత్లో అనీజీనెస్ అనేది కనపడుతుంది. ఎందుకంటే మనకి ఈ మంత్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావము కొన్ని రాశుల పైన ఉంటుంది. అంటే ఇది ఇండియాలో కనబడుతుంది. అంటే 18th నైట్, ఎర్లీ అవర్స్ ఆఫ్ 19లో మనకి చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణ ప్రభావం ధనుసు రాశి మీద కొంతవరకు పడే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పరిహారాలు ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో కూడా ముఖ్యంగా ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది చాలా శ్రేష్టం. దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేయటం వల్ల కొంత ఆర్థిక విషయాల్లో అనీజీనెస్ ఉంటుందని చెప్పుకున్న ఆ విషయంలో మీకు కొంత నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి బలం పెరుగుతుంది. అండ్ అగైన్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో తప్పకుండా చెయ్యాలి. ఇంకా గణేష్ నవరాత్రులు ఎలాగా మనకి ఈ మాసంలో ఉంటాయి, గణేషుని కూడా ఆరాధించవచ్చు. ఈ గణేష్ నవరాత్రులు, వినాయక చవితి 7th సెప్టెంబర్ వినాయక చవితి ఉంటుంది. గణేష్ నవరాత్రులు కూడా చేయొచ్చు. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడం వల్ల నెగిటివ్ ప్రభావము తక్కువగా ఉంటుంది. కాబట్టి పర్సనల్గా పూజించాల్సిన దైవంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన
అలాగే దత్తాత్రేయుడు ఆరాధన ధనుసు రాశి వాళ్ళు చేయాలి. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. ఇంకా అన్నీ అందరికీ చెప్పాను అనుకుంటాను, ప్రేమికులకు కూడా చెప్పాను, కొంత గ్యాప్ పెరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. గణేష్ నవరాత్రులు చేయండి విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే చెప్పలేదక్క అనద్దు, మళ్ళీ గణేష్ నవరాత్రులు చేస్తేనే ఆ విద్యలో, ఎందుకంటే చదువుతున్నా కానీ కాన్సన్ట్రేషన్ సెట్ అవ్వదు. ఒకవేళ బాగా చదివి ఎగ్జామ్ రాసినా కూడా మార్క్స్ తక్కువ రావచ్చు, లేకపోతే హయ్యర్ అంటే వేరే అకాడమీస్కి ప్రమోట్ అయ్యేటప్పుడు మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో శ్రద్ధ వహించండి ప్రత్యేకించి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము ఎలా ఉంది అని చెప్పి ధనుసు రాశి వారికి. ఇంకా 1st, 2nd, 3rd ఈ డేట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. అప్ టు మనకి 9th వరకు ఉండే డేట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. 10, 11 ఈ డేట్స్ కొంచెం వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్ 10, 11 డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 12, 13 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ డేట్స్. ఇంకా 18 to 21 డేట్స్ ముఖ్యంగా ఎవరైతే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 18 to 21 మనకి గ్రహణం ఎప్పుడు 19th 18th నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 19లో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 3 గంటలు 3 గంటల ప్రాంతం వరకు చంద్రగ్రహణం ఉంటుంది. నైట్ 12:41 to 3:15 వరకు ఉంటుంది. కాబట్టి ఈ డేట్స్లో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ లేకపోతే వీటి గురించి పై అధికారులతో కొంత మనకి మనస్తాపం ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రయత్నాల్లో కొంచెం డిలే అయినా కానీ ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. డేట్స్ 18 to 21 డేట్స్ శ్రద్ధ వహించండి. ఇక 22, 23 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. 24, 25 వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్ 24, 25లో తీసుకోవద్దు. 26, 27, 28, 29, 30 ఈ డేట్స్ కూడా మళ్ళీ కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఇప్పటి నుంచి 24 to 30 వరకు ఉండే డేట్స్ కూడా మేజర్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎట్లా మానసికమైన స్థితి పైన, చుట్టూ ఉండే సరౌండింగ్స్, సిచ్యువేషన్స్ పైన చాలా ఉంటుంది. గ్రహణము ఏర్పడింది అంటే మనకి గ్రహణం కూడా మీనరాశిలో ఏర్పడుతోంది, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం ధనుసు రాశి వరకు ఉంటుంది. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత 19th రోజు శివాభిషేకం చేసుకోవటము, ఇవి చేసుకోవడం అనేది ధనుసు రాశి వారు తప్పనిసరిగా చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిహారాలన్నీ పాటించండి. స్వస్తి.